యోహాను సువార్త 9వ అధ్యాయము. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయమును కోనేటికి వెళ్లి అందులో కడుగుకొనమని చెప్పెను. సిలోమయను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకొనివాడు కూడా కాడా అనిరి. వీడే అని కొందరును, వీడి కాడు వీని పోలి ఉన్న మరియొకడు అని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనెను. వారు, నీ కన్నులెలాగూ తెరవబడినని వాని నడుగగా, వాడు, యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయను కోనేటికి వెళ్లి కడుగుకొనమని నాతో చెప్పెను. నేను వెళ్లి కడుగుకొని చూపు పొందితనెను. వారు, ఆయన ఎక్కడున్నాడని అడుగగా, వాడు, నేనెరుగునన్ను. అంతకుముందు గుడ్డి అయి ఉండిన వానిని వారు పరిశీలి యొద్దకు తీసుకుని పోయిరి. యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. వాడెలాగూ చూపు పొందెనో దాన్ని గూర్చి పరిసయ్యులు కూడా వారిని మరలా అడుగగా, వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితనని వారితో చెప్పెను. కాగా పరిసయ్యుల్లో కొందరు, ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు గనక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిరి. మరికొందరు, పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగూ చేయగలడనిరి. ఇట్లు వారిలో భేదము పుట్టెను. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గూర్చి ఏమనుకొనుచున్నావని అడుగగా, వాడు, ఆయన ఒక ప్రవక్త అనెను. వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడికి ఎలాగూ చూచుచున్నాడని వాడిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మేమెరుగుదుము. ఇప్పుడు వీడెలాగూ చూచుచున్నాడో ఎరుగుము. వీడి కన్నులు తెరచునో అదియు మేమెరుగుము. ఎవడు వీని కన్నులు తెరచునో అదియు మేమెరుగుము. వీడు వయసు వచ్చినవాడు, వీనినే అడుగుడి. తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉంటిరి. కావున వాని తల్లిదండ్రులు, వాడు వయసు వచ్చినవాడు, వానిని అడుగురు అన్నది. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుషుని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేమెరుగుదుమని వానితో చెప్పగా, వాడు, ఆయన పాపియో కాడో నేనెరుగును. ఒకటి మాత్రము నేనెరుగుదును, నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూచుచున్నానన్ను. అందుకు వారు, ఆయన నీకేమి చేసెను, నీ కన్నులు ఎలాగూ తెరచనని మరలా వాణ్ణి అడుగగా, వాడు, ఇందాక మీతో చెప్పితిని కానీ మీరు వినకపోతిరి. మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాటలాడెను ఎరుగుదుము, కానీ వీడెక్కడ నుండి వచ్చునో ఎరుగుమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చునో మీరెరుగుకపోవుట ఆశ్చర్యమే. అయినను ఆయన నా కన్నులు తెరచును. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టి గుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమియూ చేయనేరడని వారితో చెప్పును. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితవా అని వానితో చెప్పి వాణ్ణి వెలివేసిరి. పరిసయ్యులు వాణ్ణి వెలివేసిరని యేసు విని వాణ్ణి కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగెను. అందుకు వాడు, ప్రవ్వా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతట వాడు, ప్రవ్వా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలననియు చూచువారు గుడ్డివారు కావాలనియు తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితిని అని చెప్పెను. ఆయన యొద్దనున్న పరిచయుల్లో కొందరు ఈ మాట విని, మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పెను. ఆమేన్.